తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మోహన్ బాబు ఫ్యామిలీ, చంద్రబోస్, హీరోయిన్ డింపుల్ హైతి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైహ్వాల్, తమిళ్ హీరో అరుణ్ విజయ్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సామాజిక మాధ్యమాలను తయారీసి సామాజిక పోస్టింగ్ them on social media is strictly ಎಡಪುರಿಯ ಕಾಕ್ಷಿಗಳು ಇರುವಾಗಿ ಕಪಡಂ creating objectionable ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ prohibited. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడు.